నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు 678 మంది పార్టీ నాయకులు కార్యకర్తల చేత ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని, ఇది దేశంలోనే ఓ రికార్డు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలను వెల్లడించారు. మే 15వ తేదీ ఉదయం 9 గంటలకు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్డుని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇందులో వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నేతలు, ఒక పని వద్ద 2 టీడీపీ కార్యకర్తలు పాల్గొనేలా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయలేదని ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద జరుగుతున్న పూర్తయిన అభివృద్ధి పనులు విలువ 231,78,00,000 కొండాయిపాలెం, భక్తవత్సల్ నగర్లోని రైల్వే గేటు అండర్ బ్రిడ్జీల పనులను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇంతటి అద్భుత అవకాశాన్ని తనకు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నాయకుడు నారా లోకేష్ కి, తన కోసం కష్టం చేసి నన్ను 3వసారి ఎమ్మెల్యే చేసిన నాయకులకు, కార్యకర్తలకు, నాకు ఓటు వేసి గెలిపించిన రూరల్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా కోటంరెడ్డి తెలిపారు. 41 కోట్ల రూపాయల వ్యయంతో 303 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 అర్బన్ డివిజన్లలో 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. మొత్తం 339 పనులు. ఈ 339 పనులకి 41 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి 20వ తారీఖున నేను మాట చెప్పడం జరిగింది, 2 నెలల్లో పూర్తి చేసి మే 20వ తారీఖున 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే 20వ తారీఖు అంటే 5 రోజుల ముందే మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఉదయం 9 గంటలకి ఈ 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ 26 అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ 339 అభివృద్ధి పనులు మే 15వ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం 9 గంటలకి మే 15 ఉదయం 9 గంటలకి రూరల్ నియోజకవర్గంలో 339 చోట్ల ఒక్కొక్క చోట 2 పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండే విధంగా, అదేవిధంగా ఒక చోట మంత్రి నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం 339 అభివృద్ధి పనులు మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. దీనికి సంబంధించి ఈ 339 అభివృద్ధి పనులు ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాం, ఆ పని చేపట్టక ముందు ఆ యొక్క పరిస్థితి ఏమిటి, ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది, ప్రాంతం పేరుతో సహా మొత్తం 339 అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. దీన్ని మీకు అందరికి కూడా అందిస్తాం. అదేవిధంగా ఈబుక్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 231,78,84,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద 231,78,24,000 రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు, పూర్తయిన పనులు, ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వటం జరిగింది. అదేవిధంగా చిట్ట చివరగా నా మాటలు ముగించే ముందు మరో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా. కొండాయిపాళెం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేట్
అండర్ బ్రిడ్జి. ఇది ప్రజల చిరకాల కోరిక, దశాబ్దాల కళ. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్నీ సవ్యంగా జరిగితే జూన్ ఆఖరులోపు టెండర్లు పిలిపిస్తాననే మాట చెప్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులు 41 కోట్ల వ్యయంతో చేపట్టి రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఇది ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఒక నియోజకవర్గ స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని ఒక అద్భుత ఘట్టం. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించినటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కూటమి నాయకుల, కార్యకర్తల కష్టానికి ఫలితం ఇది. వారందరి సహకారంతో 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి నా ధన్యవాదాలు. నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు. మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఈ యొక్క 339 పనులు ఒకే రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రారంభమవుతాయని మనవి చేస్తున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.